ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము వీక్నెస్ని తగ్గించి బలాన్ని పెంచడానికి ఆసనాలను చేయబోతున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము ఒక బ్యాక్ బెండ్ని చేస్తున్నాము. బ్యాక్ బెండ్లో శలభాసనాన్ని చేస్తున్నాము. శలభాసనంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అందులో మనము చేతులని ఈ విధంగా వెనకాలకి చేసి ఈ యొక్క వేరియేషన్ని యూజ్ చేసి ఆసనం చేస్తున్నాము. శలభాసనం చేయడం వలన, బ్యాక్ బెండ్స్ చేయడం వలన మన శరీరంలో యాక్టివ్నెస్ చాలా పెరుగుతుంది. యాక్టివ్నెస్తో పాటు బ్లడ్ ఫ్లో కూడా బాగా అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్లడ్ ఫ్లో మన హార్ట్ రీజన్, లంగ్స్ రీజన్లో పెరుగుతుంది. అలానే ఎప్పుడైతే మనం బ్యాక్ బెండ్స్ చేస్తామో దాంతో ఆక్సిజన్ శరీరంలో బాగా పెరుగుతుంది. దాంతో కూడా మనకు బాగా యాక్టివ్నెస్గా, ఫ్రెష్గా అనిపించడము అనేది తెలుస్తుంది. బ్యాక్ బెండ్స్ చేసినప్పుడు అడ్రినలిన్ అనే తత్వము మన బాడీలో రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ రిలీజ్ అయినప్పుడు మనము యాక్టివ్గా అవుతాము. ఈ విధంగా ఎన్నో పరిపరి విధాలుగా మన శరీరము ఈ యొక్క ఆసనానికి రియాక్ట్ అయ్యి మనలో ఉన్న వీక్నెస్ని తగ్గించి మనను యాక్టివ్గా చేస్తుంది. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము స్టాండింగ్ ఆసనాలు చేయాలి. ఎందుకండి, మనము పొట్టపై పడుకునే ఆసనాలు చేసే ముందు స్టాండింగ్ ఆసనాలను చేసి దాని తర్వాత మనము పొట్టపై పడుకునే ఆసనాలను చేయాలి. దాని తర్వాత కూర్చునే ఆసనాలను చేస్తే చాలా మంచిది. అయితే ఈ యొక్క ఆసనం మనం చేసే ముందు పొట్టపై పడుకొని మకరాసనంలో రిలాక్స్ అవుదాము. చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టేసి తలని ఒకవైపు టర్న్ చేసి కాళ్ళను దూరంగా చేసి ఇలా మకరాసనంలో పడుకోండి. కళ్ళని మూసివేసి మకరాసనంలో కొంత సమయం పాటు రిలాక్స్ అవుతూ ఉండాలి. మకరాసనంలో ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క మకరాసనంలో ఉండండి. ఏ ఆసనంలో అయినా శ్వాస తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. శ్వాస తీసుకున్నట్టు అయితే ఆ యొక్క ఆసనము మన బాడీపై పనిచేస్తుంది. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి దీని తర్వాత మనం చేతులని ఈ విధంగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. చేతులని ఈ విధంగా మ్యాట్పై పెట్టేసి మన హస్తాలని అన్ని వేళ్ళని కింద ప్రెస్ చేస్తూ ఈక్వల్గా మనము వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేసి భుజంగాసనంలో పైకి రావాలి. మరీ ఎక్కువగా పైకి రాకూడదు, కేవలం కొంతవరకే పైకి రావాలి. ఇలా పైకి వచ్చినప్పుడు మన శరీర పైభాగము, వీపు పైభాగంలో ఉండే కండరాలపై ఏ విధంగా ప్రభావం పడుతుందో గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత కిందికి వచ్చేయచ్చు. మళ్ళీ భుజంగాసనంలో పైకి వెళ్దాము. ఈసారి భుజంగాసనంలో పైకి వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా పైకి వచ్చేసి తలని పైకి చేయడము, భుజాలని దూరంగా చేయడము, మోచేతులని బెండ్ చేయడము ఇవన్నీ చేయవచ్చు. అలా కొంత సమయం పాటు ఆసనం చేసి కిందికి వచ్చేసేయండి. శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఆసనంలో ఉండాలి. దీని తర్వాత కాళ్ళని దగ్గరికి చేసి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ మనము మళ్ళీ భుజంగాసనం చేద్దాము. మోచేతులు వెనకాలకి బెండ్ అయ్యేలాగా చూస్తూ ఈ భుజంగాసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఈ యొక్క భుజంగాసనాన్ని మనము ప్రిపరేషన్గా వాడుతున్నాము. శరీర పైభాగాన్ని ఈ విధంగా బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత తలని కింద పెట్టేసేయండి. ఇప్పుడు చేతులని మనము తొడల కింద పెట్టవచ్చు. తొడల కింద పెట్టి కొద్దిగా సపోర్ట్ ఇస్తే చాలు. ఎక్కువగా కింద ప్రెస్ చేసే అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఉండి గడ్డాన్ని ముందుకు చేసి మనము ఒక కాల్ని పైకి లేపుదాము. అలా ఒక కాల్ని పైకి లేపి ఆ కుడి కాలులో ఏ విధంగా మనకు స్ట్రెచ్ అనిపిస్తుందో, కుడి నడుము భాగంలో, కుడి లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక కాలు శలభాసనాన్ని మనము చేసి ఈ యొక్క ఆసనంతో వచ్చే
చేంజెస్ని అబ్జర్వ్ చేయాలి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి రెండో కాలుని పైకి లేపండి. రెండో కాలుని పైకి లేపి ఈ విధంగా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి ఈ యొక్క ప్రక్రియని మళ్ళీ చేద్దాము. కాలుని పైకి లేపినప్పుడు కాళ్ళల్లో ఉన్న అన్ని కండరాలని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. కింద పెట్టేసి రెండో కాళ్ళ వేళ్ళని వెనకాల చేస్తూ రెండో కాలుని కూడా పైకి లేపుదాము. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు రెండు చేతులని మనము ఈ విధంగా చాపాలి. అలా చాపి ఈ యొక్క శలభాసనం వేరియేషన్ చేయబోతున్నాము. ఛాతిని పైకి లేపండి, చేతులని కాళ్ళని చెస్ట్ని పైకి లేపండి. ఇలా పైకి లేపి మనము ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా పైకి రావడం వలన మన చెస్ట్లో ఉన్న కండరాలన్నీ యాక్టివేట్ అయ్యి హార్ట్ బాగా పనిచేయడము, బ్లడ్ ఫ్లో బాగా అవ్వడము, బ్లడ్ పంపింగ్ బాగా అవ్వడము ఇవన్నీ అవుతున్నాయి. ఆక్సిజన్ మాత్రం కూడా ఈ యొక్క పాస్చర్లో బాగా తీసుకోవడము అనేది జరుగుతుంది. కిందికి వచ్చేసేయండి. సాధారణంగా బ్యాక్ బెండ్ చేసేటప్పుడు ఆక్సిజన్ మాత్రం శరీరంలో తగ్గుతుంది, కానీ బ్యాక్ బెండ్ బయటికి రాగానే ఆ చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దాంతో మనము శ్వాస ఇంకా ఎక్కువగా తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. శ్వాస ఇంకా ఎక్కువగా దీర్ఘంగా తీసుకుని మళ్ళీ బ్యాక్ బెండ్లో వెళ్ళండి, శలభాసనంలో వెళ్ళండి. ఇలా శలభాసనంలో ఉండడం వలన మన అడ్రినలిన్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అయ్యి దాంతో అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ యొక్క అడ్రినలిన్ మన బాడీలో వీక్నెస్ని తగ్గించి చాలా యాక్టివ్నెస్ని పెంచుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆసనాన్ని మనము ఎన్నో పరిపరి విధాలుగా చేయవచ్చు. కిందికి వచ్చేయండి. ఈ ఆసనాన్ని మనము 5 సార్లు చేయడము, 10 సార్లు చేయడం అనేది కూడా చేయవచ్చు. వేరియేషన్స్ చేసి కూడా ఈ యొక్క శలభాసనాన్ని చేయవచ్చు. ఆ విధంగా చేసి కిందికి వచ్చేయండి. దాని తర్వాత మనము బాలాసనంలో వెళ్దాము. బాలాసనంలో ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క బాలాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించి ఇక్కడ మన శరీరంలో అయిన చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ కామ్గా ఉంటూ రిలాక్స్ అవుతూ ఆసనంలో ఉండాలి. కామ్గా రిలాక్స్గా ఉంటూ మనము ఇక్కడ ఆసనంలో ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి కూర్చోండి. ఈ శలభాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి శలభాసనం చేయడం వలన బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, బలహీనత ఎలా తగ్గుతుంది, అలాగే శరీరం ఎలా యాక్టివ్గా తయారవుతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. ఆసనాలు చేయడం వలన మనకు స్ట్రెంగ్త్ అనేది రావడము, వీక్నెస్ అనేది తగ్గడము జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి, బాహ్యంగా ఉండే కండరాలు
ఆ కండరాలపై వెయిట్ ఎప్పుడైతే పెట్టి మనము పనిచేస్తామో దాంతో బాహ్యంగా ఉండే ఆ కండరాలన్నీ బాగా పనిచేస్తాయి. ఒకటి. రెండోది ఏంటి, ఈ యొక్క ఆసనాలు చేయడం వలన మన శరీరంలో గాలి అంటే ప్రాణవాయు తత్వం, ఆక్సిజన్ తత్వం పెరుగుతుంది. దాంతో కూడా మనకు ఎనర్జీగా యాక్టివ్గా ఫీల్ అవుతాము. మూడోది, బ్లడ్ ఫ్లో మన శరీరంలో అన్ని పార్ట్స్కి బాగా జరుగుతుంది. ఈ యొక్క ఆసనాలు ఏవైతే మనం ఈ వారంలో చేసామో ఆ ఆసనాలు దాదాపు మొత్తం శరీరానికి యాక్టివేట్ చేస్తున్నాయి. కాబట్టి దాంతో మన మొత్తం శరీరం ఫ్రెష్గా యాక్టివ్గా ఫీల్ అవుతుంది.